తలకు మించిన పని చేస్తుంటే తల పండిన కలెక్టర్ అనుకున్నా. నిన్ను చూస్తే చాలా తెలివైన వాడిలా ఉన్నావు. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదు అని తెలీదా రాజారాం? ఈ సింహం ముందు కొద్ది గొప్ప గంతులు వేస్తున్నావు. ఏం బతకడం లేదా? తెలుసా? ఈ స్టేట్ మాఫియా డానికి అధిపతిని, మైనింగ్ సామ్రాజ్యానికి దళపతిని, మాఫియా మైనింగ్ కి అప్పర కుబేరుని, అంతర సాధుల్ని పండంలో పిండి చేసి మట్టిలో మాణిక్యం కోసం అడ్డొచ్చిన ఆఫీసర్ను, ఎదురు తిరిగిన పల్నాటి వీరులను నరికేసిన నరరూప రాక్షసుడిని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని గడ 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 పుట్టించిన గంభీరుడిని విజేంద్ర వర్మనే. ఓ నువ్వేనమాట ఈ పాలిటిక్స్ కి దందా చేస్తున్న దుర్మార్గుడివి. ప్రజల ప్రాణాలు దోచుకున్న రాజుడు నువ్వేనమాట. ఏ కలెక్టర్, ఈ ఏపీలో ఆఫీసర్లు జీతంతో పాటు మీరిచ్చే లంచాలు తీసుకుని మాకు అమ్ముడిపోతారు. మా మాట వినని నీలాంటి మొండి గడ్డల ప్రాణం విలువ, మానం విలువ నా తమ్ముడు వెళ్ళి ముగించుకుని వచ్చేస్తాడు. అలాంటిది నీ విషయంలో నేను ఎంట్రీ అయ్యాను అంటే నువ్వు ఎంత గట్టిగడివో నాకు అర్థమవుతుంది. నా దారి గడ్డ వచ్చిన వాడు చరిత్రలో ఎవరో మిగలలేదో నా దారికి అడ్డు రాకు. చరిత్ర అంటే నీది కాదు. చరిత్ర నీ చరిత్ర గురించి నాకు తెలియదా? నీ చరిత్ర ఒక చిన్న కాపరేట్ వ్యాపారం చేసుకుని బతికేవాడిని. రాజకీయ నాయకులు ఇసుకి మైన దందా చేస్తూ నువ్వు విరుడు అయ్యావు. నిన్ను తల్లుదని దీన్ని ఎక్కడ పడతావు తెలుసా? పాతాల్లోకి వెళ్ళి పడతావు. నేను సిటికెత్తే సీఎం చీటంతా గడిపోతే ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా నా పర్మిషన్ కావాలి. అలాంటిది నన్నే కాటికి పంపిస్తానని సవాల్ ఇస్తావా? నాతో పెట్టుకునే సత్తా లేక ఇతర రాష్ట్రాలకు పారిపోయిన ఐఏఎస్ చూశాను, ఐపీఎస్ చూశాను. కానీ నీ ఐఏఎస్ కు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రాజారాం? ఇది పలనాటి పులి గడ్డ. ఈ గడ్డపై కొమ్మల మంది తిరుపతి సామ్రాజ్యం పుట్టిన వేరే కిషోర్ రా. నా తల్లి నా పుట్టుకతోనే నన్ను వేరే కిషోర్ తెలిసింది. నన్ను కరెంట్ చదివించింది. ఈ దేశాన్ని, మీ రాష్ట్రాన్ని మీలాంటి దుర్మార్గుల్ని అంతం చేస్తాను రా, అంతం చేస్తాను. రాజారాం నీలా తొలగొట్టి నన్ను పడగొట్టాలని చూసిన పల్నాటి సింహాలను, పగబట్టిన సింహాలను పైకి పంపించిన పాతాళ భైరునే, నీలాంటి భైరునే అరక్షణంలో అంతం చేసే కాల నాగునే. ఈ సింహాన్ని సదరితనం చూస్తే నిన్ను పక్క రాష్ట్రం వెళ్ళేదాకా వేటాడుతూనే ఉంటుంది. నీ రక్తం తాగేదాకా నిన్ను వదిలిపెట్టదు. నీలాంటి గర్జించే సింహాలను చూసి చిచ్చర పిడుగు లాంటి కాల గర్భంలో కలిపేసే కాల కైండే, నీలాంటి కాల భైరునే అరక్షణంలో అంతం చేసే కాల నాగునే. నీ పుడత ఊపులకు మెదపదు భయపడేవాడు కాదులే రాజారాజు. ఉగ్గు పాలు తాగి పెరిగిన ఉగ్ర నరసింహున్నా నేను. బోధ కోసం మొదలు పెడితే పారిపో. ఈ రాష్ట్రంలో గోండ అనేవాడు, రౌడీ అనేవాడు నా కళ్ళ ముందు పదకూడదు. అట్టే నేను నరికేస్తాను. ఇది పురుషత్వం కాదురా, కలియుగం. ఇది రామరాజ్యం కాదురా, రాక్షస రాజ్యం. ఇక్కడ పైసల కోసం, పదవుల కోసం మీలాంటి వాళ్ళు మా కాళ్ళ కింద పడి నలిగి పోవాల్సిందేరా. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగకారులు పుట్టిన గడ్డరా ఈ గడ్డ. ఈ గడ్డ మీద ఇలాంటి ద్రోగుల్ని అడ్డంగా నరికేస్తాను. రాజారాం దూకుడుతో దునియానే దున్నేద్దామనే దమ్మున్న మగాడిలా రెచ్చిపోతున్నావు. నీకు చెల్లికి కొట్టే రకాన్ని కాదురా, నీకు సమాధి సిద్ధం చేసే సామ్రాట్నే. ఈ సింహాన్ని సదనం చేయాలంటే, సమాధి చేయాలంటే నీలాంటి వాళ్ళు 100 మంది రావాలి. 100 మంది వస్తున్నాయి, ఇంటికి కూడా పేకలేదు. అది జరగదురా. వెళ్ళిపో. రాజారాం వస్తా, వెళ్ళొస్తా. ఈ ఇంద్రవర్మతో పెట్టుకున్నవాడు ఎవడైనా చావడానికి సిద్ధంగా ఉండాల్సిందే. నీ సాగు నువ్వు సిద్ధంగా ఉండు. వస్తా, వెళ్ళొస్తా.
నన్నేం చేస్తావు? నీ పెట్టే కథలకు పెళ్లి కుదరదు పైపోయాడు కాదు రే రాజారావు. ఏ రాజారావు, పెద్దగా పగలా ఏ రాజారావు, నీ వాళ్ళు మనం చేసి నీ మెక్కలకు తీసుకుపోతే నేను విచిత్ర విచిత్ర వర్మనే కదా